కార్మికులందరికీ ముందుగా శుభాకాంక్షలు. ఐక్యతే మనకి విజయాన్ని చేయించింది. దానికి పూర్తిగా ఈరోజున్న పరిస్థితులలో ట్రేడ్ యూనియన్ నిలబడాలంటే రాములు నాయక్ సార్ లాంటి నాయకుడు ఉంటేనే ఇక్కడ నిలబడతారు. 300 నుంచి 500 మంది పనిచేస్తుంటే స్కిల్డ్ వర్క్ చేస్తున్న వాళ్ళందరినీ పర్మనెంట్ లేకుండా 20 ఏళ్ళు మోసం చేసింది యాజమాన్యం. మనం చట్టపరంగా 6 నెలల కింద యూనియన్ పెట్టుకున్నాం. చట్టపరంగా అన్న సమయం ఇచ్చిండు, 3 నెలలు ఇచ్చిండు సమయం మూర్తి గారికి. వాళ్ళు మోసం చేయడానికి ప్రయత్నం చేశారు. ఎన్ని కుతంత్రాలు చేసినా, కుట్రలు చేసినా, ఎవడు అడ్డొచ్చినా ఈ విజయాన్ని ఆపలేకపోయారు. కాబట్టి ఈరోజు కార్మికులందరూ ఇంత పెద్ద ఎత్తున కలిసి కట్టుగా ఉండి నిలబడ్డందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జనార్దన్ రెడ్డి చనిపోయిన తర్వాత ఇక్కడ నాయకుడు లేడు. మీకు తెలుసు, పటాన్చెరు నియోజకవర్గంలో చెప్పడం పెద్ద పెద్ద నాయకులు ఉండొచ్చు, కానీ కార్మికుల బాధ తీర్చే నాయకుడు లేడు. కాబట్టి అన్న మనకు కార్మిక బంధు ఒక దేవుడిలాగా వచ్చి మళ్ళీ కార్మికుల విజయానికి అన్న నిలబడి మనకు అందరికీ యాజమాన్యంతో చర్చించి మాట్లాడి ఏ విధంగా మనం ముందుకు పోవాలి, ఏవి పోవాలి. స్వాగతం, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము. మన యూనియన్కు ఎంతో కొంత అన్నగారు కూడా మనకు అండగా నిలబడ్డాడు. మైలారం గ్రామం నుంచి కొందరు మనం డిస్టర్బ్ చేసినప్పటికీ అన్నగారు మనకు సపోర్ట్ చేసినందుకు కార్మికుల తరఫున శుభాకాంక్షలు. ట్రేడ్ యూనియన్ ఉన్నది, చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు తెలుసు అన్నకు, చట్టపరంగా ఏదైనా సాధించవచ్చని రుజువు చేసాం. కాబట్టి మనం జీవితాంతం అన్నగారికి రుణపడి ఉండి ఏ విధంగా ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారం ఎట్లా అవుతుంది అనేది అన్న చెప్తాడు. కాబట్టి ఆదివారము శనివారం ఇప్పుడు డిసైడ్ చేస్తాం. సండే రోజు మైలారం గ్రామంలో ఆ గ్రౌండ్లోనే మన సుబీన్ కర్మిలో విజయోత్సవ సభ కూడా పెడుతున్నాము. విజయ్ కూతురు మన అడ్వైజర్ విజయారెడ్డి గారు కూడా వస్తున్నారు. ఆదివారం రోజు అన్నగారి అధ్యక్షతన కేకేసి రాష్ట్ర నాయకులు మొత్తం వస్తున్నారు. కాబట్టి గోపాల్ రెడ్డి గారు కూడా ఉండి మా సభకు రావాలని ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాము. కాబట్టి నేను ఇంత పని చేయాలో నా పని నేను చేసినాం, ఇంతదంతా అన్న చేసిండు. ఈరోజు అన్న ప్లేస్లో వేరే నాయకులు ఉంటే ఈ విజయం సాధించారు. కాబట్టి ఆ శ్రీశైలం మల్లన్న దేవాలయ జెండా ఎగిరేసిన అన్న మళ్ళీ వచ్చి ఈరోజు అన్ని ట్రేడ్ యూనియన్ మాటలు మాట్లాడి కమిషనర్కు సంబంధించి మేనేజ్మెంట్ సంబంధించి మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు రావాల్సిన హక్కులు మాకు రావాలని చెప్పినాం. కాబట్టి ఈ అవకాశం ఇంతమంది నాకు సపోర్ట్ చేసి నన్ను వచ్చినందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మాట్లాడతారు. అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు. కాబట్టి మనం ఎన్నో జనాలు ఉన్నాము, భవిష్యత్తులో కూడా అదే విధంగా ముందుకెళ్ళాలి. ఎవరు కూడా లేదు, అందరికీ మంచి జరిగింది. కాబట్టి మన అందరం ముందు సాధించాం. రేపటి నుంచి ఆశ్చర్యవాళ్ళు కూడా ఎవరు ఫైనల్ తీసుకోవడం, మైకులు ఎక్కడం, చెప్పకుండా ఇలాంటివి అనుకోవద్దు. ఏదైనా ఉంటే చెప్పి మానేయండి. ప్రతి ఒక్కరికల్లా చెప్పండి, డ్యూటీ మారాలి అంటే రేపు రాను అంటే ఈరోజు ఇంటికి ఇవ్వాలి. అలా కాకుండా నేర్చుకున్నట్టు ఇంతకుముందు జరిగినట్టు జరగదు. ఎందుకంటే మనం ఒక లక్ష్యంతో ముందుకు పోయేటప్పుడు ఆ లక్ష్యాన్ని మేనేజ్మెంట్ కూడా మనల్ని కాపాడాలి. బాత్రూమ్ కూడా ఈ సంవత్సరం ఫోటోలు లంచ్ చేసిన తర్వాత కూడా డిపార్ట్మెంట్కి వెళ్ళాలి. వర్క్ ప్లేస్లో ఏది పడుతుంది వదిలేసి ఏమవుతుంది అని చెప్పేసి అట్లా నిర్లక్ష్యం ఉండకుండా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి మీ అందరికీ